మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः लक्ष्मीकांतराव बाबाय नमः वेंकटराव बाबाय नमः। తోట రామసీతమ్మ గారు వరంగల్ వారు భార్యాభర్త ఇద్దరు కలిసి మందిరాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సత్కారానికి వారు సంవత్సరం పాటు కుస్మార నామం చేసి ఎంతోమంది భక్తులకు ఎనలేని సేవ చేశారు వాళ్ళు. కనుక వారికి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. కుసుమహార మా నాన్నగారు తోట వెంకటరామయ్య, దాదాపు వరంగల్ పరిచితులు, మొత్తం అందరికీ తెలుసు. దాదాపు పాత 96 సంవత్సరాలకు చనిపోయాడు కాబట్టి 6 ఏళ్ళు సుమారు అవుతుంది. కానీ మొత్తము మా నాన్నగారు మాత దగ్గరికి పోయి చూశాడు. అదే బాంబేలో ఉన్నప్పుడు పోయి చూశారు. అప్పుడు వరంగల్ ఉన్న భక్తులందరూ కలిసి ఆ గుడి, పాత గుడి అంటారు, చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో పాత గుడి అని అంటారు, అందరు కలిసి కట్టించారు. కట్టించినాక అప్పుడు నేను అసలు గుడికే పోయేటోని కాదు, ఆ బాబా గుడికే పోయేటోని కాదు, ఏ గుడికి పోయేటోని కాదు. కానీ మా నాన్న, అమ్మ, మా అక్కలు అందరూ ఆ పాటలు అవి అన్నీ చేసుకుంటూ కార్యక్రమాలు చేసేటోళ్ళు. కానీ నేను పోయేటోని కాదు. కానీ కొన్ని రోజులైనాక కొత్త మందిరం భద్రకాళిలో పెట్టారు. ఆ మందిరం పెట్టినప్పుడు అందరూ అదే మెంబర్లు, కరంజింద గారు, వాళ్ళు కనకయ్య గారు, వాళ్ళు వీళ్ళు అందరూ మన భక్తులే. కానీ అక్కడి పోయేవారికి మా నాన్న ఒక్కడే ఏడు ఇక్కడికి, అక్కడ అందరు కలిసి ఉన్నారు. కానీ ఇక్కడ ప్రోగ్రామ్స్ తక్కువ ఉంటాయి. అయితే నన్ను మా నాన్నగారు రాత్రి 12 గంటలకు ఎన్ని కార్యక్రమాలైనా కూడా పోయేటోని కాదు. 10 ఇళ్ళు పక్కకే ఉంటుంది ఆ మందిరం, కానీ నేను పోయేటోని కాదు. కానీ ఒకరోజు మా నాన్న ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా నేను రాలేదు. కానీ ఒకరోజు అర్ధరాత్రి 12 గంటల సుమారులో మా నాన్న మా ఇంట్లో ఒక హాల్లో కూర్చొని బాధపడుతుండు. నేను అదే టైంలో నేను మన బాత్రూంలో
పోతే డాడీ ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం ఎందుకు ఇట్లున్నావు ఏంది అని అడిగాను. అడిగితే ఆయనే ఈ పాత మందిరంను వదిలేశారు, అందరూ వదిలేశారు. కాబట్టికే ఇక ఆ గుడి ఎట్లా నేను ఉన్నంతసేపైనా ఉండాలి నాకు అనే ఉద్దేశం మీద చాలా బాధపడ్డాడు. అప్పుడు నాకు కనువిప్పైంది. అంటే మన బాబా ఆయన అనుకున్నప్పుడే మన మైండ్లోకి వస్తాడు అని అందరు చెప్తా అంటారు, కానీ ఆయనే ఎన్నుకుంటాడు మీకు ఎందుకు అని. కానీ ఆ టైంలో ఆ రాత్రి నాకు కనువిప్పి జరిగితే నామం కూడా నాకు చెప్పేది కాదు. కానీ అదృష్టం బాగుండే నేను దాన్ని టేకప్ చేసిన. ఇప్పటి వరకు కూడా నేను ఒక్కడినే అది మెయింటైన్ చేస్తున్నా. కమిటీ లేదు, ఏమీ లేదు. కానీ అది పాత ఇల్లు, దాదాపు 70 years అవుతుంది అది. అయితే నేను 20 ఏళ్ళ కింద వచ్చి దాన్ని చూసి మొత్తము కొద్దిగా రెనోవేషన్ చేసి 2 ఫ్లోర్లు కూడా కట్టాను. కట్టినాక మనకు పైసలు ఉంటాయి, కానీ నామము పాటలు ఏమీ నాకు లేవు. కానీ ఏంది అసలు అది మనం ఏం చేయాలి అనే ఉద్దేశం మీద నేను ఫస్ట్ మన ప్రసాద్ గారు, కలకత్తా ప్రసాద్ గారు ఉన్నారు కదా, వారు గానం విని అడిగి ఆయనను అడిగాను, మీరు మా గుళ్ళో ఇట్లా చేయండి అని. అడిగితే ఆయన నేను చేయలేను అనే ఉద్దేశం మీద ఇదే హైదరాబాద్లో ఉన్నప్పుడే వచ్చాను. వస్తే మన నరసయ్య గారు వారు నా ఒపీనియన్ తెలుసుకొని నేను ఇట్లా అనుకుంటానండి, నాకు ఒక కమిటీ కావాలి అనే ఉద్దేశం మీద అని అన్నాను. నీకెందుకు అని టక్కున 5,000 రూపాయలు తీసిడు. అరే నేను ఇంకా అనుకున్నాను, కానీ సక్సెస్ కావాలంటే నా పరిస్థితి కావాలి కదా అనే ఉద్దేశం మీద అన్నాను. నీకెందుకు, నేనే మీకు స్ఫూర్తి వచ్చింది కాబట్టి మీరు 5,000 రూపాయలు ప్రసాద్ గారు ముంగట నాకు ఇచ్చి మీరు స్టార్ట్ చేయండి అన్నాడు. అనగానే ఫస్ట్ సప్తాహం అది చేశాను. చేసిన తర్వాత అప్పుడు పరిచయాలు చాలామంది అయ్యారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా ఏందనేది అన్నీ తెలుసుకొని దాదాపు ఒక 4-5 సప్తాహాలు చేశాను. తర్వాత మా గుడి 50 ఏళ్ళు అవుతుందనే ఉద్దేశం మీద 50 సప్తాహాలు చేశాను. తర్వాత మన అనుకోకుండా ఆ పాటలు అవన్నీ నేర్చుకున్నాను. దాని బాగోగులు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను ఆ గుడికి. అంటే 2 ఫ్లోర్లు వేసి అది ఇది. కానీ ఒక్కనే ఉంటానా విషయం, నేను ఎవరిని ఏమీ అడగలేదు. కానీ ఎవరైనా ఇస్తే తీసుకుంటాను, అంతేగాని వేరే కాదు. కానీ దానికి కావాల్సిన అన్నీ చేసుకుంటా. ఇప్పుడు అదే 365 రోజులు నామం కూడా చేశాను. అప్పుడు పరిచయం అయింది బాగా నాకు. అట్లా అందరూ పరిచయారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వస్తారు కదా, అనకాపల్లి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరూ వచ్చేవరకు అందరూ పరిచయం అయ్యారు. కానీ ఫస్ట్ సండే ఆ 365 చేసినప్పుడు ఒక్క నెల మన తెనాలి వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్లకు నామము, ఫుడ్డు అన్నీ చేసేదానికి వాళ్ళకి 1 lakh మాట్లాడాను. మాట్లాడితే నా పరిస్థితి చూసి ఇంకా డిమాండ్ కావాలి, ఓ 2 లక్షలు ఇస్తేనే మేము చేస్తాం అనగానే నా పరిస్థితి ఏంది, ఎవరు ఒక కమిటీ లేదు, ఏం లేదు. ఒకటి ఏమనుకోవాలి కాబట్టి అట్లా చేయరు అనగానే అప్పుడు మా నాన్న, అమ్మ, మా మిస్సెస్, వీళ్ళందరూ మా అక్కలు అందరు కలిసి వాళ్ళు పోయినా కూడా వీళ్ళు ఆ ఎవ్రీ 365 డే అండ్ నైట్ కదా, పొద్దుగా టిఫిన్లు అవన్నీ చేసుకుంటా ఇంట్లో మా భార్య, మా అక్క వాళ్ళందరూ ప్రయత్నిస్తూ అంటే అనుకోకుండా రామ్ గోపాల్ పేరు విన్నారండి, ఆలుగడ్డ. ఆయనే మనకు భక్తుడని తెలుసు. ఆయనే ఆ సుందరమనం పంపించాడు. ఆమె హరినాథ భక్తుడు కాదు, కానీ అన్నీ హరిరామ అవి చేస్తూ ఉంటుంది. అటువంటిది ఒకసారి ఆయనే పంపించాడు. ఆమెతోనే నేను మొత్తం ఆ 1 year వాళ్ళ బ్యాచ్లు వచ్చి అవన్నీ చేశారు. కాబట్టి బాబా అనుకుంటేనే ఎవరి దాంట్లో ప్రేరణ అయ్యి మనకు
అని ఇస్తాడు. ఇంకొక విషయం, ఆమె లీల ఆయన లీల, అమ్మ లీల ఏం చెప్తున్నానంటే, నేను ఎంతో కష్టపడ్డా, ఎట్లా వచ్చినా మంచిగా అయింది, కానీ అనుకోకుండా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చేవరకే నాకు నోటి మాట పోయింది, తర్వాత చెయ్యి పోయింది, ఏం చేయలేకపోయినా. అంత ఉచ్చగా ఉన్న ఆ గుడిని ఎవరు కాపాడాలి ఎట్లా అనేది అంత బాధతోని నేను అది ఉండేవరకు ఆ విధంగా జరిగితే ఒక 6 నెలలు నన్ను బ్రతికిస్తావా లేకపోతే నీ సేవ చేయాలని వద్దా అనే ఉద్దేశం మీద ఎంతో ప్రయత్నం చేసిన, నోట్ల మనసుతోని అయ్యేవరకే డాక్టర్ ఒక 1 ఇయర్ వరకు నీకు రాదు, మెల్లగా వస్తుంది, నువ్వు ఓపిక పట్టాలి అని అనగానే జస్ట్ 4-5 నెలలే ఆటోమేటిక్గా కుసుమ అనే ఒక స్టార్టింగ్లో ఒక మాట వచ్చింది. ఆ మాట వచ్చేవరకు అప్పటి నుంచి మా అక్కలు, మా అమ్మ, నాన్న, భార్య వీళ్ళందరూ నన్ను పాటలు వచ్చు కదా, నాకు నామం వచ్చు కదా, ఇక పక్కకుండి నన్ను ఇంప్రూవ్ చేశారు. ఒక 6 నెలలు, అదే 1 నెలలో అంత మళ్ళీ నేను సక్సెస్ అయిపోయినా. అలా 2 సార్లు నాకు ఆపరేషన్లు కానీ అన్నీ జరిగినాయి. ఆయన కూడా ఈ విధంగా ఉన్నా ఆయన ఎప్పటి వరకు నన్ను కాపాడతాడో, వాళ్ళని సేవ చేసుకునేదానికే నాకు అవకాశం ఇస్తాననే ఉద్దేశం మీద ఇంతవరకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి ఆదివారం నాడు కూడా నామం జరుగుతాన్ని మా గుళ్ళో, ఎవరు వచ్చినా రాకున్నా కూడా మేము చేస్తున్నాం. 4 ఉన్నా 4 చేస్తాం, కానీ ప్రతి ఆదివారం కంపల్సరీ వస్తుంది అన్ని అందులో ఇంకొకటి ఏంటంటే, కృష్ణుంది, రాముంది, అవన్నీ పైన ప్రతిష్ఠ చేసి మాకు ఒక అయ్యగారు ఉన్నాడు. ఆ అయ్యగారు వల్ల మేము అవి కూడా ప్రతిష్ఠ చేసి బ్రహ్మోత్సవాలని, ఆర్యోత్సవాలని అన్నీ చేసుకుంటున్నాం. కాబట్టి బాబా కనుక ఆయనకు నచ్చితే మనల్ని ఏ విధంగా ఎట్లా చూస్తాడు అనేది నా అనుభవం మీకు చెప్పాను. అదే కుసుమారా ఎంత కష్టపడుతుండో ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా. కాబట్టికి వీళ్ళందరూ మా వరంగల్కు మీ 150 మంది ఒక్కసారి మీరు మా వరంగల్కి వచ్చి మీరు డోలకు కానీ మీకు ఏ అవకాశాలు ఉంటే అన్ని పాటలు కానీ ఏది కానీ నామం చేస్తే నాకు అవకాశం ఇస్తే మీరు ఒక్కసారి వరంగల్కు పర్మిషన్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకురావాలి. దాదాపు 200 మంది వచ్చినా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మార్నింగ్ నుంచి 5 గంటలకే స్టార్ట్ అయితే ఇక్కడ 8 గంటలకు ఇక్కడికి వస్తారు. వచ్చినాక రాత్రి వరకు మిమ్మల్ని పంపిస్తారు. మీరు నాకు అవకాశం ఇస్తే కొద్దిగా ఒక్కసారి పేరెంట్స్కి అవకాశం ఇవ్వమని చెప్పండి. మీ పేరెంట్స్కు చెప్తున్నానంటే ఎవరెవరోనే ఇంకా 150 మంది వరకు అబ్బాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అని చేశారన్నారు. పాపం 10 మంది ఉండొచ్చు ఇప్పుడు. కానీ ఇవి చూసి స్ఫూర్తి చూసి నేను కూడా మా గుళ్ళో అట్లా ఒక్కసారి పెట్టిద్దాయి. వరంగల్ చౌరస్తానే ఉంటుంది. వస్తా అని మాట ఇచ్చేదానికి కుసుమహరా అంటే ఏమన్నట్టు, మేము వస్తాము అని అదే బాబా సాక్షిలో అందరము చెప్తున్నాం. కాబట్టి అందరు రండి. కుసుమహరా, నేను ఒక చిన్న విషయం చెప్పాలని అనుకున్నా. నిజానికి ఆమె ఎంత పుణ్యాత్మురాలంటే, ఆమె గోలోకం చేరడం కూడా నవద్వీప్ ధామంలో గుడిలో గోలోకం చేరింది ఆమె. అది చెప్పలేదని, అది చెప్పాలనే ఉద్దేశంతో, నాకు వేరే ఉద్దేశం ఇక్కడ మాట్లాడాలని కాదు. కనకర దక్కయ్య గారు ఎంత ఆర్తి అంటే, ఆమె అంత దూరం నవద్వీప్ వచ్చి ఆమె అంతిమ శ్వాస అక్కడ ఆ మందిరంలో వదిలిపెట్టి ఆ గంగా తీరాన ఆమెకు అంత్యక్రియలు చేయడం జరిగింది. అది ఒక్కటి చెప్దామని నేను ఇప్పుడు మైక్ ముందరికి వచ్చాను. మేమందరం కూడా అక్కడ ఉన్నాం. ఆ సందర్భంలో అందరూ చూసాం. అమ్మ అంతకంటే ముందు అందరికీ అక్కడ వచ్చి ఆశీపూర్వకంగా ఒక పెద్ద మంచిగా స్మైల్ అనమాట, ఒక మందస్మితం అంటారే, అట్లా ఆశీపూర్వకంగా అందరిని ఆశీర్వదించినారు. చక్కటి విషయం బాబా గుర్తు చేసినారు. చాలా సంతోషం బాబా, ధన్యవాదాలు. వెల్దండ సత్యనారాయణ గారు తమ యొక్క అమూల్యమైన
సందేశాన్ని మాకు ఆశీర్వచనాన్ని ఇస్తారని ఆశిస్తూ వారిని ఇక్కడ వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. కుసుమహర ఎంతో బిజీగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా నా 3 పుస్తకాలకు వాళ్ళు కరెక్షన్ 3 సార్లు చేశారు. ఫైనల్గా 3వసారికి ఇదైంది. వారు ఒక 2 ఆశీర్వచక పూర్వకాలు. ఈ చక్కటి కార్యక్రమం కుసుమహర ఫౌండేషన్ వారు నిర్వహించటం చాలా సంతోషించదగినటువంటి విషయం. పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించినారు. మానస పూజ ఈరోజు చాలా సుదినం. స్మరణం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అంటూ 9 విధ భక్తులు చెప్పారు. అందులో స్మరణం అంటేనే తలుచుకోవటం అంటేనే మనసులో తలుచుకోవటం అని. మిగతా అన్నీ కూడా ఏదో పైకి కనిపిస్తాయి. పాదపూజనం అంటే పాదాలు ఉంటాయి, చేతులు ఉంటాయి, మరి అపియరెన్స్ అనేది ఉంటుంది. అయితే కీర్తనం, భజన చేస్తారు, భజన ఇవన్నీ కనిపిస్తాయి. కానీ స్మరణం అనేటటువంటిది మటుకు కనిపించదు. అది మానసికమైనటువంటిది, గప్చుప్పుగా జరుగుతుంది. అంటే ఆ స్మరణం అనేటటువంటిది మరి చేస్తున్నాడా లేదా అంటే భగవంతుడికి తెలుసు, చేసేవాడికి తెలుసు, ఇద్దరికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అయితే ఆ స్మరణం మరి మానసికంగా ఉన్నట్టయితే ఎంతో గొప్పదిగా చెప్పారు. ఎందుకంటే శరీరంతో సంబంధం లేదు, కాళ్ళు చేతులకు పరిశుభ్రంతో సంబంధం లేదు. పరిశుభ్రం అంతా శరీరానికి సంబంధించిందే, కానీ స్మరణకు సంబంధించింది కాదు, నామానికి సంబంధించింది కాదు. అందుకే హరనాథ బాబా ఎన్నోసార్లు దీనికి శుచి అశుచి లేదు, ఏం లేదు, నామస్మరణ చేయండి అంటే నీ పరిశుభ్రత అని ఎన్నిసార్లు అన్నా కానీ ఇప్పుడు స్నానం చేస్తే గంట సేపటి చెమట పడుతుంది. పరిశుభ్రత ఏమి అంటే శరీరానికి సంబంధించినదే, కానీ అది దాటి ఎంత సౌకర్యం ఇచ్చినా అంటే డైరెక్టు పరతత్వంతో కనెక్షన్ కలవటానికి మనస్సుతో, అంటే మీటర్లు లేవు, ఏమీ లేవు, కరెంటు డిపార్ట్మెంటు పైరవీలు లేవు, డైరెక్ట్ జంపర్లు కరెంటు తీగలకు తగిలించి కరెంట్ లోపల తీసుకోవటం అన్నమాట స్మరణ అంటే. మరి అటువంటి స్మరణను మనం మర్చిపోకూడదు. వారు మానస పూజ అనేది మాణిక్రావు గారు అది తీసుకొచ్చి ఇస్తే నాకు చాలా ఆనందమైంది. వారు బృందావనం నుంచి ఆదేశం వచ్చినట్టుగా నేను భావించినాను. సరే, మంచిది, మానసిక సంబంధమైనటువంటిది. వెంటనే నాకు ఒక పాట జ్ఞాపకం వచ్చింది. నిజానికి ఏమిటి మనస్సు, ఏమిటి వాక్కు, శరీరము, ఇవన్నీ. మరి మనస్సు అంటే నాకు మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోము కాంచుటే తొలినోము, కడగంటి చూపైన కడుపావనం. మనసే అందాల బృందావనం అనేటటువంటిది నా మనసులో గిరిగిరా తిరిగింది. ఎందుకంటే ఆ కృష్ణ భగవానుని యొక్క మననం, ఆ స్వరూపమైనటువంటి కుసుమహరనాథుని యొక్క స్మరణం నన్ను ప్రేరేపించి, అసలు ఈరోజు నేను ఇక్కడికి వచ్చేదే లేదు నిజానికి. కానీ బాబా నేను రానని చెప్పినాను. వేరే ప్రోగ్రాం ఇంకొకటి ఉన్నది నాకు మదీనాగూడలో, కుక్కడపల్లిలో మా బావమందులు వాళ్ళంతా నన్ను తీసుకెళ్తా ఉన్నారు. కానీ వేరే ఉందని చెప్పినాను. ఇంటికి వచ్చి మాణిక్రావు గారు పుస్తకం ఇచ్చినారు. ఇంకా అయితే మరి బాబా కొరడా పెట్టి జడిపించినట్టుగా తీసుకొచ్చి పడేసేసారు. తన సేవ తాను చేయించుకున్నాడు. అది ఇందులో ఉన్నటువంటి విషయం. మరి ఇటువంటి అమూల్యమైనటువంటి సందర్భం రావటం వల్ల చాలా సంతోషిస్తూ ఉన్నాను. మా నాన్నగారి దగ్గర నుంచి మా మేనత్తలందరూ కూడా కుసుమహరనాథ అనుభవాలు కలిగినటువంటి వాళ్ళే. మా చిన్నప్పటి నుంచి కూడా భజనలు మొదలైనటువంటివి చేయటం మా నాన్నగారు కుసుమహర పత్రికలో బోలెడన్ని వ్యాసాలు, ఏది పాటలు పద్యాలు వచ్చినాయి పాతకాలం నాటి, దాంట్లో అవన్నీ సేకరించి పెట్టినాను. అవన్నీ ప్రింట్ వేయించాల్సి ఉంది. మా నాన్నగారు ఇప్పుడు లేరు. 2005లో
వాళ్ళు స్వర్గస్థులైనారు. మన నరసింహాచారి బాబా గారికి చాలా ఆప్తులైనటువంటి వారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మా నాన్నగారి పేరు వెలుదండ రామేశ్వరరావు గారు. వారు 2005లో పరమపదించినారు. వారు కుసుమహరనాథ శరణాగతి అనేటటువంటి ఒక పుస్తకం అప్పట్లోనే రాసినారు, ప్రింట్ చేసినారు. అవి ఇప్పుడు 1-2 ప్రతుల మటుకే, కొన్ని ప్రతుల మటుకే ఉన్నాయి, మళ్ళీ ప్రింట్ చేయవలసి ఉంది. సరే, ఇవన్నీ చెబుతూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అనుభవాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. ఈ కుసుమహర ఫౌండేషన్ ఇలాగే వర్ధిల్లుతో ఇంకా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని, వాళ్ళకి ప్రేరణ కల్పించాలని, నాకు కావలసిన సహాయాన్ని నేను శక్తివంచన లేకుండా చేస్తానని చెబుతూ నేను ముగిస్తూ ఉన్నాను. జై కుసుమహర. అలాగే పర్మిషన్ ఇస్తే వెంకటరమణ గారు, సత్యనారాయణ గారిని ఆ కార్యక్రమానికి ఉపయోగించుకుంటాం. సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఉపయోగపడతారో మీ యొక్క శక్తి, భక్తి అని నాకు తెలుసు. కనుక మిమ్మల్ని సమయానుకూలంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. మీ పర్మిషన్ ఇవ్వాలి తప్పకుండా. నా దగ్గర లభ్యమవుతాయి. మీరు మందిరంలో కూడా పెట్టడానికి అవకాశం ఇస్తావా అని చెప్పి అనుకుంటున్నాము. మందిరంలో పెట్టడానికి అవకాశం ఇస్తారా అంటున్నారు. ఫోటోలు ఒకటి జయంతి ఫోటో ఉంది, అలాగే సిగ్నల్ ఫోటోస్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నా నంబర్ను కాంటాక్ట్ చేయండి. వీలైతే ఆశ్రమం వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొన్ని ఫోటోలు ఆశ్రమంలో కూడా పెడతామని చెప్పి తెలియజేస్తాం. గ్లాస్ ఉన్నాయి, అట్లనే లామినేషన్ కూడా ఉన్నాయి. 2 రకాలు. కుసుమహర ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ అనంతమైన ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఉన్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది కుసుమహర ఫౌండేషన్. ఆశ్రమ కార్యవర్గ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా అనంతమైన ప్రేమ కుసుమహర ఫౌండేషన్ నుంచి కుసుమహరులు ప్రసాదిస్తారని, వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలని కుసుమహర ఫౌండేషన్ కోరుకుంటూ ఉన్నది. జై కుసుమహర. No, my God.
డిసెంబర్ 2025 సోమవారం రోజు కుసుమహర ఫౌండేషన్ హైదరాబాదు వ్యవస్థాపకులు శ్రీ బృందావనం మాణిక్రావు గారు శ్రీ రామరక్ష ట్రస్ట్ మానసిక వికలాంగుల కేంద్రంలో ఉన్న మానసిక వికలాంగులకు మరియు సేవ చేస్తున్న భార్యాభర్తలకు ఈ శీతాకాలంలో వారికి దుప్పట్లు అందజేసి ఆశీర్వదించారు. కావున శ్రీ కుసుమహర్నాథులు శ్రీ మాణిక్రావు గారికి ఎల్లవేళలా అండగా ఉంటూ వారికి అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించే విధంగా ఆశీర్వదించాలని మా తరఫున కోరుకుంటున్నాము.